హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఐరావతం. ఫ్రెండ్స్, ఈరోజు గుత్తి వంకాయ చూపిస్తాను. ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒక మిక్సీ జార్ తీసేసుకోండి. అందులోకి ముందుగానే మనం వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు వేయండి. పల్లీలు వేయడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా బాగా చిక్కగా ఉంటుంది. పల్లీలన్నీ ఇలా పౌడర్ చేసి పెట్టుకోవాలి. బాగా ఫైన్ పౌడర్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇదే మిక్సీ జార్లోనే మనము 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి అండ్ 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి అండ్ స్పైసీకి తగ్గట్లు కారం యాడ్ చేసుకోవాలి అండ్ టేస్ట్కి తగ్గట్లు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని నెక్స్ట్ ఇందులోకి కొబ్బరి పొడి వేసుకోవాలి. మీ దగ్గర కొబ్బరి పొడి లేకుండా ఉంటే కొబ్బరి ఉంటుంది కదా, ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి కాదండి, ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోండి అండ్ వెల్లుల్లి పొట్టు తీసి పెట్టుకొని వేసుకోవాలి అండ్ ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. ముందుగానే మనము ఒక 10 మినిట్స్ ముందు నానబెట్టుకున్న చింతపండు వేసుకోవాలి. ఒక్కసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసేసుకొని మళ్ళీ బాగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మనం వాటర్ ఎక్కువ వేసేసుకోకూడదు, చాలా తక్కువ వేసుకోవాలి. ఇది మొత్తము కన్సిస్టెన్సీ గట్టిగా ఉండాలండి. మసాలా మొత్తము లూజ్గా ఉండకూడదు. ఇలా ఈ కన్సిస్టెన్సీలో మనం రెడీగా చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ వంకాయలు తీసుకోవాలి. వంకాయలు మీకు కుదిరినంత వరకు గ్రీన్ కలర్ వంకాయలతోనే గుత్తి వంకాయ చేయడానికి ట్రై చేయండి. వీటితోనే టేస్ట్ అనేది బాగుంటుంది. గుత్తి వంకాయ బ్లాక్ కలర్లో ఉన్న వాటితో అంత టేస్ట్గా ఉండదు. వీటిని వాటర్లో సాల్ట్ వేసేసి ఇలా 4 పార్ట్స్గా కట్ చేసి పెట్టుకోవాలి. గుత్తి వంకాయకి మనం రెగ్యులర్గా కట్ చేస్తాం కదా, సేమ్ అలాగే కట్ చేసుకోండి. ఇందులోకి ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ మొత్తం ఇందులోకి స్టఫ్ చేసుకోవాలి అండ్ వంకాయలు కంపల్సరీ మనము సాల్ట్ వాటర్లో అయితే వేసి పెట్టాలండి, లేకపోతే వంకాయలు అనేది గెరిపోతాయి, టేస్ట్ బాగుండదు అండ్ చేదు వస్తాయి, అలాగే ఉడకవు, గెరిపోతాయి. సో మనం ఇలా వంకాయలకి మసాలా మొత్తం స్టఫ్ చేసుకున్న తర్వాత స్టిల్ నా దగ్గర ఇలా మసాలా మిగిలింది, మీకు కూడా మిగులుతుంది. ఇది అలానే పెట్టుకోండి, మళ్ళీ యూస్ చేయాలి. అండ్ అలాగే కరివేపాకు, కొత్తిమీర, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి పోపుకి రెడీ చేసి పెట్టుకోవాలి. అండ్ ఒక కడాయి తీసేసుకొని ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకోండి, ఆయిల్ వేస్తేనే బాగుంటుంది. పోపు గింజలు, కరివేపాకు అండ్ కొత్తిమీర ఈ 3 వేసి పోపు పెట్టేసేయాలి. తర్వాత మనం ముందుగానే స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలు మొత్తం ఇందులో వేసేసి ఒక్కసారి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గనివ్వండి. అండ్ ఫ్లేమ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టాలి. అలా 2 మినిట్స్ మగ్గిన తర్వాత మనకి మసాలా పేస్ట్ మొత్తము మిగిలిపోయింది కదా, ఆ పేస్ట్ మొత్తం వంకాయల మీద వేసేసి మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత బాగా మిక్స్ చేసేయండి వంకాయలు మొత్తము. ఆ మసాలా మొత్తం వంకాయలకి బాగా పట్టుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి వంకాయలు మునిగేంతకి వాటర్ వేయండి. అంటే మనకు అర్థమవుతుంది కదా వంకాయలకి ఎంత వాటర్ వేయాలి ఉడకడానికి అని చెప్పేసి. అంత వాటర్ వేసేసి హై ఫ్లేమ్ మీద బాగా ఉడికించండి. చూసారు కదా, ఆయిల్ మొత్తం పైకి తేలింది. ఇలా తేలితేనే మనకి వంకాయ అనేది రెడీ అవుతుంది అండ్ కింద అయితే కొంచెం అడుగు పడినట్లు అవుతుంది కర్రీ. అప్పుడు మనకి బాగా టేస్టీగా వస్తుంది. కంపల్సరీ ఈ కన్సిస్టెన్సీకి వచ్చే వరకు మనం ఉడికించాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఈ కర్రీని వేడివేడి అన్నంలో వేసుకున్న చపాతీలో, రోటీలో, ఎందులో అయినా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్